ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవికకి టెన్షన్ పెరిగిపోతుంది. తను డిస్టర్బ్ అవడమే కదా నాకు కావాల్సిందే. చూద్దాం ప్లే ఎలా వెళ్తుందో. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం హలో. గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఏం పర్లేదు, నేను చూస్తాను. వీడు నన్ను చూసి ఫోన్ మాట్లాడుతున్నాడేంటి? ఈ బ్రీఫ్ కేస్ కోసం ఎవరినైనా అరేంజ్ చేస్తున్నాడా? అమ్మో, అర్జెంటుగా దీన్ని ఎక్కడైనా దాచేయాలి. సరే సరే, ఏం పర్లేదు. ఈ టైంలో ఫోన్ ఏంటి అంకుల్? సైలెంట్లో పెట్టండి, లేదంటే తాళి కట్టడం కూడా మర్చిపోయి ఫోన్ మాట్లాడుతూనే ఉంటారేమో. నా క్లయింట్ పెళ్లికి రావడం కుదరట్లేదని అడ్వాన్స్ విషెస్ చెప్పడానికి కాల్ చేశాడు. సరే, నువ్వు చెప్పినట్టే ఫోన్ సైలెంట్లో పెడతానులే. లక్ష్మీకాంతం కమలనయనం యోగినం ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జోజో, పెళ్లి ముహూర్తానికి టైం అయింది. లోపలికి వెళ్ళాలంటావా? తప్పకుండా వెళ్ళాల్సిందే సార్, లేదంటే కమిషనర్ గారు ఫీల్ అవుతారు. వెళ్ళండి వెళ్ళండి సార్. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అమ్మా, జీలకర్ర బెల్లం పెట్టండి. జీవిత బడిలోన ఇది మొదటి తరగతి. జీలకర్ర బెల్లం కలుపుతుంది సోపతి. కులుకుల ఈ కుమారి అయిపోతుంది శ్రీమతి. కాటాకు పందిళ్ళు వాడ కట్టున సందళ్ళు. విడివిడియా చుక్కలని కలుపు ముక్కట. లగ్గో మల్కు లగ్గో, ఓ లగ 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 లగ్గో. లగ్గో మల్కు లగ్గో, ఓ లగ 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 లగ్గో. కూర్చో బాబు. అమ్మా, మీరు కూడా కూర్చోండి. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. నమస్కారం దేవిక గారు. నమస్కారం అండి. పిలవని పేరంటానికి నీలకంఠం ఎందుకొచ్చాడో? ఇలాంటి వాళ్ళ వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. అక్క, అర్జెంటుగా నీలకంఠాన్ని పంపించేసే. వద్దు దేవిక, ఎవరి గురించో నువ్వు టెన్షన్ పడ్డం దేనికి? ఇది మన పెళ్లి రోజు. మీ వాళ్ళందరి సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు. ఈ క్షణాలని ఒక మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోయేలా చేసుకుందాం. ఆ నీలకంఠం గురించి నువ్వు డిస్టర్బ్ అవ్వకు.
షాదీ జరిగేటప్పుడు ఇలాంటి డిస్కషన్స్ జరగడం అచ్చా నహి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. ఓం పాదో యస్య నాభి వీరస్వంగశ్చంద్ర సూర్య త్రినేత్రే అరుణావాసా శిరోద్యోర్ముఖో విధానో యస్య వాస్తే మధ్యే అంతస్తమ్యస్య విశ్వం సురనర ఖగగో భోజగంధర్వ దైత్యై చిత్రం రమ్యతే తం త్రిభువనోక్షం విష్ణుమీశం నమామి. నీ మొహంలో పెళ్లి కల కన్నా ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అని నువ్వు పడుతున్న టెన్షన్ నాకు మంచి కిక్కిస్తుంది దేవిక. జోజో, సార్, బీపీ పెరిగిపోతుంది. ఆ బ్రీఫ్ కేసు మన వాళ్ళకి దొరికిందో లేదో కనుక్కో. అలాగే సార్. ఇదిగో ఇలా రావే, ఇలా రా. ఏంటి సూట్ కేసు దొరికిందా? ఎక్కడ దొరకలేదు. అబ్బా, అచ్చా, పోండి పోండి, పోయి వెతకండి. సార్, ఏం దొరకలేదంట సార్. దొరకలేదా? లేదు సార్. ఓం తచ్చయోరా వడిమహే గాతుం విజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తన స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం విరాతు భేషజం తన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 సహస్రశీర్షాంశ. పంతులు గారు, ఇట్లా లేట్ క్యూ? జల్దీ తాళి కట్టించండి. అలాగేనమ్మా. అమ్మా, ముహూర్తం టైం అవుతోంది. బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. భజంత్రేలు భజంత్రేలు. ఓం మాంగళ్య ధారణ కానివ్వ బాబు. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే. ఆగండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సార్, ఇల్లంతా వెతకం, లోపలేం దొరకలేదు సార్. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, నేను దాచిన బ్రీఫ్ కేసు వాళ్ళ కంట పడలేదు. ఒక గండం గడిచింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ విని వస్తే ఇలాగే జరుగుతుందని మీ ఎస్ఐ గారికి అన్ని లాంగ్వేజెస్లో అర్థమయ్యేలా చెప్పండి. కళ్యాణ్, ప్లీజ్, ప్రాబ్లం క్లియర్ అయిందిగా, సైలెంట్గా ఉండండి. జోజో, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. మనం పెట్టిన బ్రీఫ్ కేస్ ఎవడో లేపుకుపోయినట్టున్నాడు.
ఎస్ఐ గారు, మీ డౌట్ క్లియర్ అయింది కాబట్టి ఇక పెళ్లి స్టార్ట్ చేయొచ్చా? సారీ మేడం, ఇది నిజంగానే రాంగ్ ఇన్ఫర్మేషన్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇట్స్ ఓకే, మీ డ్యూటీ మీరు చేశారు. పంతులు గారు క్షమించండి, తప్పని పరిస్థితుల్లో పెళ్లి పెట్టెల మీద నుంచి లేవాల్సి వచ్చింది. ఆ అరిష్టం పోయేలా మీరే పూజ జరిపించండి. మీరు కూర్చోండి, మరో 2 నిమిషాల్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. సార్ సూట్ కేసు దొరికింది. సార్ 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 సూట్ కేసు దొరికింది సార్. సార్ 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 సూట్ కేసు దొరికింది సార్. ఓపెన్ చేయి. ఇప్పుడు మొదలవుతుంది ఆట. ఇంకేముంది, అంతా అయిపోయింది. ట్విస్ట్. ఈ స్ట్రోక్తో దేవికకి మైండ్ బ్లాంక్ అయిపోవడం పక్కా. దీనిని నాకు అనుకూలంగా మలుచుకొని దేవికని టార్చర్ పెట్టాలి. ఏ ఘర్ మే ఇత్నా పైసా ఎక్కడి నుంచి వచ్చింది? క్యా కమాల్ హై! పైసా లేదు, జీరో బడ్జెట్ లో జరుగుతున్న పెళ్లి అని చెప్పారు కదా, ఫిరే క్యా హై? ఆ సూట్ కేసు మాది కాదు, ఆ డబ్బులు మావి కావు. నా బిడ్డ పరాయి సొమ్ము కోసం ఆశపడే మనిషి కాదు. ఆ బ్రీఫ్ కేసు ఎవరిది కానిస్టేబుల్ గారు? మా అన్నయ్య గారి ఇంట్లోకి ఎలా వచ్చింది? తొందరగా చెప్పండి సార్. అవతల తాలి కట్టే ప్రోగ్రాం ఉంది, అది కానిస్తే 4 అక్షింతలు వేసి విందు చేసి మేం వెళ్ళిపోతాం. వెయిట్ చేయండి సార్. డిప్యూటీ కమిషనర్ గారు, మనం ముందుగా మాట్లాడుకున్న డీల్ ప్రకారం నా మీద ఐటీ సోదాలు జరగకుండా చేసినందుకు మీరు అడిగిన అమౌంట్ని నగదు రూపంలో మీకు నచ్చిన డిజైన్లో గోల్డ్ నెక్లెస్ కూడా బ్రీఫ్ కేసులో పెట్టి ఎవరికీ డౌట్ రాకుండా మీ పెళ్లి జరిగే రోజునే మీకు అందిస్తున్నాను. ఇది మీకు చేరిన వెంటనే ఈ లెటర్ని కాల్చివేయండి. ఇది 3వ కంటికి తెలియకూడదని మీరే చెప్పారు కాబట్టి దీన్ని సీక్రెట్గా ఉంచాల్సిన బాధ్యత మీదే.
భగవాన్ ये क्या है దేవిక ఆ లంచం తీసుకున్నావా? ఇంత ఘోరమైన మనిషివని నేను ఊహించనే లేదు. పిన్ని గారు, తొందరపడి అపార్థం చేసుకోకండి. అదంతా అబద్ధం. నా మాట నమ్మండి. మా దేవిక లాంటి తప్పులు ఎప్పుడూ చేయదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మరి మోసం చేసింది. అయితే ఇలాంటి పనులు చేస్తుందన్నమాట. పైకి మంచిదానిలో నటించి డబ్బులు తీసుకుంటుందంట. అంతతో చూడు. ఎస్ఐ గారు, ఎవరో కావాలని దేవిక మీద ఫ్రాడ్ ఎలిగేషన్ చేశారు. నిప్పులాంటి నా దేవిక మీద నింద వేయాలని చూస్తాడా? ఆ లెటర్ రాసిన వాడిని పట్టుకొని లాఠీలు విరిగేలా కొట్టండి. ఎస్ఐ గారు, నేనంటే గిట్టని వాళ్ళెవరో కుట్ర చేసి అన్యాయంగా నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఇది నమ్మకండి. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఉంది మేడం. షాకింగ్ న్యూసా? ఏంటది? ఈ నోట్లన్నీ దొంగ నోట్లు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కోటేశ్వరరావు గారి పెళ్లిలో మీ అమ్మాయిని చూశాను. నీకు తెలుసు కదా, నాకు ఒక్కడే కొడుకు. వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని కాల్ చేశాను, అంతే. అవునా? అవునరా. నాకు ఎన్ని కోట్ల ఆస్తుందో నీకు తెలుసు కదా. అదంతా పెళ్ళయ్యాక వాళ్ళిద్దరికే చెందుతుంది కదా. ఒరే రఘురాం, ఇలా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు. చెప్పరా. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాంరా. మీకు డబ్బుంటే ఏం ఉపయోగం? మీ అబ్బాయికి గుణం ఉండాలిగా. వాడు నీకు ఒక్కడే కొడుకని గారాబం చేసి వాణ్ణి కూడా చెడగొట్టేశావు. మీ తండ్రి కొడుకులు చేసే దందా ఏమిటో నాకు బాగా తెలుసు. ఆ దందా చేసే వాళ్ళకుండే అలవాట్లేంటో ఇంకా బాగా తెలుసు. ఈ కాలంలో తాగుడు తిరుగుడు సహజమేరా. అవి మీ అబ్బాయికి ఉన్నాయి. కానీ మీ అబ్బాయి ఒక ఆడదాని చేతిలో చెప్పు దెబ్బలు తినడం మాత్రం కరెక్ట్ కాదు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను. అయినా ఒక అమ్మాయి మీ అబ్బాయిని కొట్టిన విషయం నీకు తెలిసినట్టు లేదు. ఆ వీడియో కూడా ఉంది, పంపిస్తాను చూడు. రేయ్, పంపించాను చూడరా. అలాగే ఇంకో విషయం, ఆ అమ్మాయి మీ వాడిని కొట్టడం చూశాక ఏ తండ్రైనా తన కూతురికి పెళ్లి చేశాక దురదృష్టం కొద్దీ భర్త చనిపోతే తన కూతుర్ని విధవరాలిగానైనా ఇంట్లో కూర్చోబెడతాడేమో గాని నీ కొడుకులంటోడికిచ్చి రెండో పెళ్లి కూడా చేయడు. నీ కొడుకు ఎలాంటి ఘనకార్యం చేయించుకున్నాడో చూసావా? నడి రోడ్డు మీద అమ్మాయితో చెంపదెబ్బ కొట్టించుకున్నాడు. ఇలాంటి గాడిదికి పిల్లనిమ్మని అడగడానికి మనకైనా సిగ్గుండాలి. ఇంటి పరువు మొత్తం బజార్ను పడేశాడు కదండి. ఇక వీడికి జన్మలో పెళ్ళవుతుందా? ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతోటి సంతోషంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ అవన్నీ కలలే చేసేశాడు. అవును. రేయ్,
నా కొడుకుగా చెడబుట్టావు కదరా. ఆడదాని చేతిలో చెంపదెబ్బ తినడానికి సిగ్గులేదు. తెలిసిన వాళ్ళందరూ నీకు జరిగిన సన్మానం గురించి చెప్తుంటే నా తల తీసేసినట్టుంది. నా పరువు తీయాలనే కంకణం కట్టుకున్నావు కదా. ఆగు నాన్న, నేను చెప్పేది విన్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆడదాని చేతిలో దెబ్బలు తిని తలెత్తుకుని బయట ఎలా తిరుగుతున్నావురా? కొంచెమైనా నీకు సిగ్గు రోషం ఏమైనా ఉన్నాయా? నాన్న, ఆవేశపడకండి. ఆ కీర్తి కొట్టిన వీడియో మీ దాకా వచ్చిందని నాకు అర్థమైంది. ఇన్ని రోజులు బయటే తలెత్తుకోలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో కూడా తలెత్తుకోలేకుండా చేసిన దాన్ని వదిలిపెట్టను. వారింట్లోనే అందరి ముందు తన పరువు పోయేలా చేస్తాను. ఈ ఆదర్శ్ రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో దానికి చూపిస్తాను. చాలు ఆపరా. కీర్తి ఎలాంటి అమ్మాయో నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తనని ఇంటి కోడలుగా తీసుకురావాలని ఎన్నోసార్లు నేనే అనుకున్నా. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఆ పిల్ల అనవసరంగా గొడవలకు వెళ్లే మనిషి కాదు. నువ్వే ఏవో కోతి చేష్టలు చేసుంటావు. చెంప దెబ్బ కొట్టి బుద్ధి చెప్పింది. అమ్మా, నేనేం చేయలేదమ్మా. తనే అపార్థం చేసుకుని నన్ను కొట్టింది. నువ్వు ఎలాంటి వాడో మాకే చెప్పాలని ట్రై చేయకు. ఈ మధ్య నీ తిరుగుళ్ళు ఎక్కువైనప్పుడే అనుకున్నా ఇలాంటి పెంట పనేదో చేస్తావని. ఇప్పుడు ఊరు మొత్తం ఈ రఘురాము కొడుకు ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నాడని కోడే కూస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని బయట తిరగమంటావురా నన్ను? బుద్ధిగా బిజినెస్ చూసుకోకుండా ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నావేంట్రా? అందరూ నీ తీరు చూసి చదువులేని దద్దమ్మవని, పోకిరి వెదవ్వని ఒక్కరు కూడా నీకు పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూశాక నీకు చచ్చిన ఈ జన్మలో పెళ్ళవదని అర్థమవుతుంది. ఎంత ఆస్తుండి కూడా సంతోషం దక్కకుండా చేశావు. చాలే ఆపమ్మా. ఇంటికొస్తే చాలు పెళ్ళి పెళ్ళి అంటూ చావు కొడుతున్నారు. అయినా నాకేం తక్కువ? ఆస్తి లేదా, అంతస్తు లేదా? చిట్టికేస్తే ఎగురుకుంటూ వచ్చి పెళ్లి చేసుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరేం దిగులు పడకండి. ఆస్తి అంతస్తులు చూసి వచ్చేవాళ్ళు ఆస్తి గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనల్ని పట్టించుకోర్రా. అవునరా, ఏదో ఒక అమ్మాయిని తీసుకొస్తే 4 రోజులు కాపురం చేసి నాకు నచ్చలేదని డైవర్స్ తీసుకుని భరణంతో చేతులు దులుపుకునేవాళ్ళు ఈ మధ్య చాలా మంది తయారయ్యారు. అలాంటి వాళ్ళు మాకొద్దురా. ఈ ఇంటి పరువుని కాపాడుతూ ఈ వంశాన్ని నిలబెట్టే అమ్మాయే కోడలుగా రావాలి. అనురాధ, నీవన్నీ పిచ్చాసలు. ఈ జన్మకవి తీరేవి కాదులే. ఏం చేస్తామండి, నా కర్మ అలా ఉంది. పెద్దింటి వాళ్లను పిల్లనివ్వమని అడిగితే మొహం మీద చీ కొడతారని, పేదింటి పిల్లైనా గుణం ఉంటే చాలు అనుకుని ఆ రోజు శాంతమ్మతో మీ కీర్తినిచ్చి పెళ్లి చేయమని అడిగితే క్యారెక్టర్ లేని మీ అబ్బాయికి పిల్లనివ్వమని మొహం మీదే కొట్టినట్టు మాట్లాడారు. అవునమ్మా, ఈ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేసేవాడివి? ఆనాడే నువ్వు ఆ ఇంటికి వెళ్ళుంటే అప్పుడే నిన్ను కీర్తి చెంపదెబ్బలు కొట్టుండేది. ఇవన్నీ కాదురా. నీకు చేతనైతే ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మన కులం కాకపోయినా పర్లేదు, ఆఖరికి చదువు సంధ్య లేకపోయినా పర్లేదు, గుణమున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురా. కళ్ళ కద్దుకుని ఇంట్లోకి రానిస్తాం. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. సరేనమ్మా, నీకు నా పెళ్ళే కదా కావాలి, చేసుకుంటాను. నిన్ను ఎవరైతే అవమానించారో ఆ ఇంటి అమ్మాయినే, ఆ కీర్తినే పెళ్లి చేసుకుంటా. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు.
ఎవరు బాధపడకండి, భయపడకండి. నా క్యారెక్టర్ ఎలాంటిదో, నా నిజాయితీలో ఉన్న దమ్మేంటో రుజువు చేసుకోవడానికి వచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. తొందరలోనే నిజాలేంటో బయటపడతాయి. అంతవరకు ఎవ్వరూ అధైర్యపడొద్దు. ఈ నేరం మీ మీద మోపిన వాళ్ళు ఎవరైనా సరే బయటికి లాగుతాను. మీరు ధైర్యంగా ఉండండి. నీ నిజాయితీ నిన్ను కష్టాల పాలు చేసింది దేవిక. సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఇన్ని అవమానాలు పడాలా? తప్పదక్క. మంచి చెయ్యాలని చూస్తే కష్టాలే వస్తాయి. ఇలాంటి పరిస్థితి గొప్ప గొప్ప వాళ్ళకే తప్పలేదు. ఇక నేనెంత? అక్క, ఆయన రాలేదా? నీకు బెయిల్ అరేంజ్ చేయడం కోసం లాయర్ని కలవడానికి వెళ్లారు. వచ్చేస్తుంటారు. ఇక మాట్లాడింది చాలు, మీ అందరు వెళ్ళిపోండి. మా అమ్మాయితో పాటు మేమంతా ఇక్కడే ఉంటాం. మేము వెళ్ళాం. అమ్మా, అలా అనకూడదు. కళ్యాణ్ బెయిల్ కోసం వెళ్ళాడు కదా, తను రాగానే నేను కూడా వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. నిన్ను ఒంటరిగా వదిలి మేం వెళ్ళలేం దేవిక. నువ్వు బయటకు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. అలా కుదరదమ్మా, ఇది మీ ఇల్లు కాదు. మొండికేస్తే గెంటేయాల్సి ఉంటుంది. అయ్యో వద్దండి అక్క, ప్లీజ్. నాకేం కాదు. నా నిజాయితీయే నన్ను కాపాడుతుంది. నా కళ్ళ ముందు మరొక అవమానం జరిగితే నేను తట్టుకోలేను. ప్లీజ్ వెళ్ళండి. లేదు దేవిక, బెయిల్ వచ్చాక వెళ్తాం. ఇప్పటికే మీడియా వాళ్ళు బయట ఇబ్బంది పెడుతున్నారు. మీరు కూడా లోపలే ఉంటే నాతో పాటు మీకు సమస్య వస్తుంది. పైగా పోలీస్ రూల్స్ ప్రకారం ఒప్పుకోరు. ప్లీజ్ వెళ్ళండి. మీరు బయలుదేరండి. అర్థం చేసుకోండి అక్క, ప్లీజ్ వెళ్ళండి. బాధపడకు, నాకేం కాదు. వెళ్ళండి. భోన్ చేసావా? ఒరే కళ్యాణ్, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాన్రా. చిప్ప కూడా నేను తినలేకున్నాన్రా. అయ్యో దేవిక, నేను ఫ్రై పీస్ బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ ఫుల్లుగా తిన్నానే. తాళి కట్టే వరకు ఉపవాసం ఉండాలని రాత్రి నుంచి ఉపవాసం పెట్టారు. కానీ ఆ దేవుడు నా ఆకలి చూడలేకే దేవికని అరెస్ట్ అయ్యేలా చేసి ఫుల్లుగా బిర్యానీ తినే ఛాన్స్ ఇప్పించాడు. బిర్యానీ అదిరిపోయింది. పాపం ఆ దేవికకి బిర్యానీ తినే అదృష్టం లేకుండా పోయింది.
ఇప్పుడు దేవిక నా గురించి ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే, తనని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళినందుకు క్షణాల్లో బెయిల్ అరేంజ్ చేయడానికి తిండి తినకుండా పచ్చి మంచినీళ్లు కూడా తాక్కుండా సిటీలో ఉన్న లాయర్లందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి కన్నీరు పెట్టుకుని, లాయర్ గారు ఎలాగైనా నా దేవికకి బెయిల్ వచ్చేలా చెయ్యండి, తను జైల్లో ఉంటే నాకు ఊపిరి ఆడట్లేదు, తను నిమిషం కనపడకుంటే గుండె పగిలి చచ్చిపోతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, బెయిలిప్పించండి ప్లీజ్ సార్ అని అడుక్కుంటూ ఉంటానని అనుకుంటుంది. ఇక్కడేమో ఈ కళ్యాణ్ గాడు దేవిక అరెస్ట్ అయిందన్న హ్యాపీ మూడ్లో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్కడే కుమ్మేశాడని పాపం గెస్ చేయలేకపోయి ఉంటుంది. అవును, నా ప్లాన్లో కేవలం దేశ ముఖ్య అత్తయ్యతోనే దేవికని బాగా టార్చర్ పెట్టించాలని అనుకున్నానే కానీ నా ప్లాన్లో ఇది లేదు కదా. అవును, సడన్ గా పెళ్లిలోకి బ్రీఫ్ కేస్ ఎలా వచ్చింది? అందులో ఫేక్ నోట్స్ పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? ఆయన దీని గురించి ఇంత సీరియస్గా థింక్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉందే. దేవిక జైలుకు వెళ్ళింది అన్న సంతోషం కన్నా ఎక్కడో ఒక చోట అది బయటకొస్తే ఏం చేస్తుందో అన్న థ్రెట్ కూడా ఉంది. సర్లే, ఇప్పుడు ఈ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం. ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేస్తే నా మీద కూడా డౌట్ వచ్చే అవకాశం ఉంది. అర్జెంటుగా ఏ గొట్టంగాన్నో పట్టుకుని లాయర్తో దేవికకి బెయిల్ అరేంజ్ చేయించి బయటికి తీసుకురావాలి. అప్పుడు తనని చిట్పకుడు తినకుండా బయటికి తీసుకొచ్చానన్న క్రెడిట్ నాకే వస్తుంది. ఓ దేవిక, భోంచేసావా? ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ మీద కుట్ర చేసిన వాళ్ళ అంతు చూడాలి. చిత్రవత అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకునేవాడిగా ఒక గొప్ప పని చేశాను. కనీసం ఒక్కరోజైనా నిన్నీ జైల్లోనే ఉండేలా ప్లాన్ చేసి చిప్పకూడు తినేలా చూడమని లాయర్తో చెప్పాను భార్యామణి. ఇక రాత్రంతా దోమలతో ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉండు. మీరిలా బాధపడితే ఎలా అండి? నేను అరెస్ట్ అయినందుకు అక్క వాళ్ళందరూ కుదేలైపోతున్నారు. మీరే వాళ్ళకి ధైర్యం చెప్పి నేను బయటకు వస్తానని అంతవరకు ధైర్యంగా ఉండమని ఓదార్చండి. మన పెళ్లి జరిగిపోయి ఉండుంటే ఇలాంటి కుట్రని లెక్క చేసుండేదాన్ని కాదు. అయినా పర్వాలేదు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలకి భయపడే రకం నేను కాదని వీళ్ళకి తెలియజేస్తాను. నా మీద చేసిన నేరం ఆరోపణను అబద్ధమని నిరూపించి చావుకైనా వెనకాడదని నిరూపిస్తాను. మీరు నా వైపు ఉంటే చాలు. ఇలాంటి కేసులు నా మీదకి ఎన్నొచ్చినా అనువంత కూడా నేను వెనకడుగు వెయ్యను. సార్, బెయిల్ తీసుకొచ్చారు కదా, అర్జెంట్గా ఎస్ఐ గారికి బెయిల్ పేపర్స్ ఇచ్చేసి దేవికని రిలీజ్ చేయమని చెప్పండి. ఫాస్ట్గా, త్వరగా ఇచ్చేయండి.
సారీ కళ్యాణ్ గారు, బెయిల్ ఇంకా రాలేదు. వాట్? లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పాను కదా, మరి ఎందుకు ఇంకా బెయిల్ రాలేదు? కోప్పడకండి సార్. జడ్జి గారు 2 రోజులు సెలవు మీద వెళ్ళారు. రేపు ఉదయాన్నే వచ్చేస్తారు. రాగానే బెయిల్ ఇచ్చేస్తారు. డోంట్ వరీ సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. చూడండి, ఈ క్షణమే దేవిక రిలీజ్ అవ్వాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. విడిపిస్తారా లేదా? నా దేవిక లేకుండా నేను బతకలేను. చూడండి, నా దేవికి ఇప్పుడే బయటికి రావాలి. కళ్యాణ్ ప్లీజ్, లాయర్ గారిని వదిలిపెట్టు. ఇలా మిస్బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు కళ్యాణ్. ఆవేశపడద్దు ప్లీజ్, కామ్ డౌన్. సారీ లాయర్ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే బెయిల్ రాలేదన్న ఆవేశంలో ఇలా చేశాను. డోంట్ మైండ్. మీ బాధని కోపాన్ని నేను అర్థం చేసుకోగలను సార్. కొన్ని గంటలు ఓపిక పడితే బెయిల్ వచ్చేస్తుంది. ఓపికగా ఉండండి సార్. నేను అదే పని మీద ఉన్నాను. వస్తాను సార్. కళ్యాణ్, మీరు కూడా ఇంటికి వెళ్ళండి. అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పి ఓదార్చండి. బెయిల్ వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. దేవిక అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, అలా మొండిగా మాట్లాడితే ఎలా? ఇలాంటి ప్లేస్లో మీరు ఇంకొక క్షణం ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నన్ను ఇంకా బాధ పెట్టాలని చూడకండి. నా మాట వినండి. ప్లీజ్ వెళ్ళండి. నువ్విక్కడ ఉంటే నేను బయట ఎలా ఉంటాను దేవిక? నేను నీ ముందే ఉంటాను. అలా మొండిగా మాట్లాడకు కళ్యాణ్. ఇది పోలీస్ స్టేషన్. రూల్స్ కి అగేన్స్ట్ గా నువ్వు ఏం చేసినా కేసు అవుతుంది. ప్లీజ్, నాకు జరిగింది చాలదా చెప్పు. ఇంటికి వెళ్ళు కళ్యాణ్ ప్లీజ్. దేవిక, రేపు ఉదయం బెయిల్ వచ్చే వరకు నాకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అయినా సరే భరిస్తాను దేవిక, భరిస్తాను. నువ్వు జాగ్రత్త దేవిక, జాగ్రత్త. వస్తాను. ఇప్పుడు ఊరు మొత్తం ఈ రఘురామ కొడుకు ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నాడని కోడే కూస్తున్నారు. ఆ రోజు శాంతమ్మతో మీ కీర్తినిచ్చి పెళ్లి చేయమని అడిగితే క్యారెక్టర్ లేని మీ అబ్బాయికి పిల్లనివ్వమని మొహం మీదే కొట్టినట్టు మాట్లాడారు. ఆ కీర్తి కొట్టిన వీడియో మా నాన్న వాళ్ళు చూడకూడదనుకున్నాను, కానీ చూసేశారు. మా నాన్న కూడా నా మొహం మీద ఉమ్మేశాడు. వదలను కీర్తి, నిన్ను వదలను. ఆదర్శ్,
నీకోసమే వెయిటింగ్ కీర్తి. ఏంటి కాల్ చేస్తే కట్ చేస్తున్నావు? అప్పుడే కళ్ళు నెత్తికెక్కాయా? ఒళ్ళు బలుపెక్కిందా? నేనేమైనా నీ పని మనిషిని అనుకున్నావా? మాటి మాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నావు. నీకు కూడా మా పిన్ని అరెస్ట్ అయిన సంగతి తెలుసు కదా. మా ఫ్యామిలీ అంతా బాధలో ఉంటామన్న కామన్ సెన్స్ కొంచెం కూడా లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి? నోర్మాయ్, ఏరు దాటగానే దెబ్బ తగిలేసినట్టు మీ నాన్న బయటకు వచ్చేశాడు కదా అని నీ అవసరం తీరిపోగానే నోరు లేపుతున్నావేంటే? మీ నాన్నని విడిపించిన నాకు మళ్ళీ లోపలికి పంపడం పెద్ద కష్టమేం కాదు. అలా చేస్తే జైల్లో మీ పిన్నితో పాటు మీ నాన్న కూడా కలిసి టిఫిన్, లంచ్, డిన్నర్ చేస్తాడు. ఏంటి చెప్పు, పంపించమంటావా?